ప్రయత్నం చేయండి. పిఠాపురానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. దేశం చూపంతా ఇప్పుడు పిఠాపురం వైపే ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అందరి నోట పవన్ మాటే. పవన్ గెలుపుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో 18 రౌండ్ల కౌంటింగ్ జరగబోతోంది. ఇక పిఠాపురంలో ఎన్నడూ లేని విధంగా 86.63% పోలింగ్ నమోదైంది. పవన్ కు భారీ మెజారిటీ ఖాయమంటోంది ఎగ్జిట్ పోల్స్. ఈ నేపథ్యంలో పవన్ గెలుపుపై భారీగా బెట్టింగ్లు కూడా జోరందుకున్నాయి. పవన్ గెలిస్తే పిఠాపురానికి ప్రత్యేక స్థానం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కు 60,000 మెజారిటీ వస్తుందంటున్నారు వర్మ. పవన్ గెలుపు వార్త కోసం అభిమానులు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది పిఠాపురంలోని ఒక ఉత్కంఠ మాత్రం అక్కడ కొనసాగుతోంది. దేశం చూపంతా, అవును దేశం చూపంతా ఇప్పుడు పిఠాపురం వైపే. ఎందుకంటే అందరి నోట పవన్ మాటే. పవన్ గెలుపుపై తెలుగు రాష్ట్రాల్లో ఆ ఉత్కంఠ పీక్స్ కి చేరుకుంటోంది. పిఠాపురంలో 18 రౌండ్ల కౌంటింగ్ జరగబోతోంది. పిఠాపురంలో ఎన్నడూ లేని విధంగా 86.63% పోలింగ్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో పోలింగ్ నమోదైందనేది. అయితే పవన్ గెలుపుపై భారీగా బెట్టింగ్లు కూడా జోరందుకున్నాయి. పవన్ గెలిస్తే పిఠాపురానికి ప్రత్యేక స్థానం ఉంటుందనే చర్చ కూడా జోరందుకుంది. ఇక పవన్ కు 60,000 మెజారిటీ వస్తుందంటున్నారు వర్మ. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, అక్కడ ఎటువంటి సినారియో ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? 18 రౌండ్లకు సంబంధించి అంటే ఎంత సమయం పట్టొచ్చు? ఎప్పటికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ట్రెండ్ ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉంది? ఎస్, మా పిఠాపురం నియోజకవర్గంపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో దానికి మరికొన్ని గంటల్లోనే మొత్తం దానంతా కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే ఒక 8 గంటలకే ఈ యొక్క ఏదైతే మనకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత 8:30 ప్రాంతానికి మొత్తం ఈ యొక్క ఏదైతే మొత్తం అందరూ కూడా ఏజెంట్లు అలాగే అభ్యర్థుల సమక్షంలో మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన దానితో పాటు పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ఈ యొక్క ఏదైతే కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ సెంటర్ లో అయితే అన్ని కూడా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ తో పాటు 8:30కి అయితే ప్రధానంగా ఈ యొక్క మనకి ఈవీఎం ద్వారా ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే క్లియర్ గా పడుతుంది. తొలి ఫలితం 9:30కి వచ్చే అవకాశం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ పైన అందరూ కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏజెంట్లు అందరూ కూడా కాకినాడ జేఎన్టీకి చేరుకుంటున్నారు. కాకినాడ జేఎన్టీ వద్ద అయితే భారీగా ఆ ఏజెంట్లు చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ప్రధానంగా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులు కేవలం ఏజెంట్ పాస్ తో పాటు పెన్న మాత్రమే పట్టుకుని రావాలని చెప్పడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని పేపర్లు కూడా పక్కన చించి అన్ని కూడా పెడుతుండటంతో అక్కడ అందరూ కూడా అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తారు. దీనిపై పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ కూడా ఇప్పుడే కౌంటింగ్ సెంటర్ కూడా చేరుకున్నారు. ఆమె కూడా ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రధానంగా పిఠాపురంలో గెలుపు బాగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పక్కన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది, అలాగే ఇక్కడ పిఠాపురంలో కూడా నేనే నెగ్గుతానంటూ వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో భారీగా ఒక బెట్టింగ్లు కూడా జరిగిన పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తాం. కానీ 18 రౌండ్ల ప్రక్రియ అయితే ప్రధానంగా ఉంది. 14 టేబుల్లోని 18 రౌండ్లో పిఠాపురం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 9:30కి అయితే కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 పార్లమెంట్లో ప్రధానంగా మొదటగా 9:30కే తొలి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే క్లియర్ కనపడుతుంది. కానీ పిఠాపురంపై ఉత్కంఠ అయితే మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ఏదేమైనా మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి చోట కూడా సెంట్రల్లో ఇప్పటికే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు పిఠాపురం అలాగే కాకినాడ మొత్తం అన్ని చోట్ల కూడా ఇటువంటి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా అన్ని చోట్ల కూడా కనపడుతున్నాయి. 3 అంచెల భద్రత మొత్తం పిఠాపురం మొత్తం అంతా కూడా ఉందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఫలితాలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, అలాగే అభ్యర్థులు ఎవరు కూడా ఇప్పటికే పోలీసు ఆంక్షలు విధించారు. ప్రతి చోట 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు ఎవరు కూడా సంబరాలు జరపకూడదు, ఎవరు కూడా రెచ్చగొట్టే ద్వారాను కూడా ప్రవర్తించకూడదు అంటే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. కానీ ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూ కౌంటింగ్ సెంటర్ కి వచ్చే వారందరూ కూడా పోలీసులు క్లియర్ గా అంటే రూట్ ప్రయాణికులు అందరూ కూడా వేరే దారి కూడా మళ్లించిన పరిస్థితి ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కాకినాడ జిల్లా పార్లమెంట్తో పాటు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించినటువంటి ముమ్మడివరంలో శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అక్కడ కూడా మరొక కొన్ని నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావచ్చింది. అలాగే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రాజమండ్రి పార్లమెంట్ సంబంధించిన ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో మరికొద్దిసేపటికి మొత్తం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసిన పిఠాపురంపై ప్రకాష్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. పిఠాపురం నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్రలో 10 స్థానాలు